అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా మారాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను అతడు భక్త కన్నప్పగా ఎలా మారాడో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. ఇతను పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయ వంశస్థుడు. అతడు ఒక బోయ రాజు కొడుకు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలో జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా అడవి దారి గుండా వెళుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతుండేవాడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించదలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెడతాడు. విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటన వేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనిని ముక్తిని ప్రసాదించాడు. అందువలనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. కన్నప్ప తెలుగువాడు. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయ రాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయ వలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అని పేరు పెట్టుకున్నారు. తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవాడిగా తన కులధర్మంను అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల కరుణ ప్రేమలు పుట్టుక నుండి అభివృద్ధి పొందాయి. జంతువులలో పిల్లల్ని ఆడవాటిని రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ క్రోధ మద మాత్సర్యాలను జయించాడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోయింది. తన అనుచరులైన నాముడు కాముడులతో ఆ అడవి పంది తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు. దప్పికైంది. దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి పోయారు. అంటే కాళహస్తి కొండ దేవాలయం కనిపించాయి. తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు అని నాముడు చెప్పాడు. కాముడు పందిని వాచనం చెయ్య మొదలుపెట్టాడు. ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ తనకు అనుభవం గాని అలౌకికనంద పరవశుడయ్యాడు. అది పూర్వజన్మ సంస్కార ఫలితం. తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది. దేహస్పృహ కూడా మందగించసాగింది. అక్కడ శివలింగంను కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగంను కావలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవ్వరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో, నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు? ఉండు, ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేకపోయాడు. చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు వచనం చేసిన పంది మాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. నాముడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినం నీటితో అభిషేకింపజేయాలని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని వాచనం చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు.
అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారం వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. ఆ బోయుని భక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. మరునాడు పొద్దున మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్ననిలో వచ్చిన మార్పును మతి భ్రమనేమోనని భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నన్ని ఇంటికి తీసుకొని పోవుచున్నారు. తిన్నడు తన శివుని దగ్గరే ఉంటానని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందిక అర్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆ గ్రామాల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసం మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంభ్రోషణ గావించి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూది నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థాలతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసం తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజ ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. రోదిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోర కలిని ఆపు స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రవర్తులను చూపదలిచాడు. అర్చకునికి కలలో కనిపించి నీవు లింగం వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏం జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునికి ఆపద జరిగిందని భావించాడు. శివునికి ఆపద జరగగలదా అని తనని గురించి మర్చిపోయాడు. గుడికి పరిగెత్తి వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తం బయటకు వస్తుంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలిక వైద్యం చేశాడు. కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయం లేదు. మందు తెలిసిందిగా. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసి శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. నిలుపుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడు చూసి ఎరుగను. పంచగ్నుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల అంతర్యం కన్నా నీ చిత్తం అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణ ఆనందం కలిగించినది. నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మార్లు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహం 3ఇంతలుగా పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయనారు అయ్యాడు. నేత్రాశ నాయనారు అనునది సంస్కృత నామం. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు. కన్నప్పకు చూపు వచ్చింది. సాక్షాత్తు శివుని వలె జీవించాడు. శివగోచరికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైనది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పెకిలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపజేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఈ భక్తి సామ్రాజ్య రారాజు ఒక శైవులకే కాదు, తెలుగువారందరికీ
ప్రాతఃస్మరణీయుడు భక్త కన్నప్ప. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.